ఆయన ప్రోమో చూసావా? చూసా ఎలా చూసా అనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పాత వైల్డ్ పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వచ్చారు కదా, తోపులు. తోపులు. ఆ కోన వెంకట గారు ఆయన వచ్చాడు. నెక్స్ట్ మన అమర్దీప్ వచ్చాడు. అమర్దీప్ అంటే ఒక టైంలో బిగ్ బాస్ 7 లో ఒక ఊపాడు. అసలు మామూలుగా ఊపలేదు బాబు. మనోడికి నిఖిల్ కి ఫ్రెండ్ అంట ఇంతకి మనోడు. రే నువ్వు ఎప్పుడు మాట వెనకో, నీ డెసిషన్ నీ తీసుకో, ఆడు కప్పు పట్టుకొని బయటకు రా నువ్వు గట్టిగా చెప్తున్నాడు. అది కూడా నాయన వాడి మారలేదు వాడి యాటిట్యూడ్ అంతే. మనం అప్పుడు ఏదో గేమ్ కోసం యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అనుకునే వాళ్ళం, నేను అమర్ని బై బర్త్ ఇక వచ్చింది మాట అది. మనోడు అంటే అగ్రెసివ్ గా బాగా ఆడుతున్నాడు అమర్దీప్. అప్పట్లో ఆడాడు బాగా. ఇప్పుడు నిఖిల్ చాలా పీస్ఫుల్ గా అందరిని క్యాప్చర్ చేసుకుంటా, ఈ బిగ్ బాస్ సీజన్ కి ఏం కావాలో ఇచ్చుకుంటూ అందరి ప్రేమను పొందుతూ ఆడుతున్నాడు. మరి కప్పు రేస్ లో ఉన్నాడా అంటే ఖచ్చితంగా ఉన్నాడు. కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంపిటేటర్ ఇంకొకడు ఉన్నాడు, నబీల్. వీళ్ళిద్దరికి గట్టిగా పడుతుంది. టాప్ 5 పెట్టిన ప్రతిసారి గుర్రాలు వీళ్ళిద్దరిని ఎక్కువ మెన్షన్ చేసినాయి కదా. అవునవును. ఎందుకంటే క్లియర్ గా పబ్లిక్ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ అనేవాడు, నబీల్ అనేవాడు కాంపిటేటర్స్ బిగ్ బాస్ 8 కి. ఇంక కనమ వాళ్ళందరూ కూడా ఏమో వీళ్ళని దాటి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఒకటి విన్ అవ్వాలి అంటే ఒక కాంపిటేటర్ దాటి వెళ్ళాలి. వాళ్ళని దాటగలిగితేనే ఇన్ అవుతారని, అంటే వాళ్ళ కాంపిటేటర్స్ కాదని కాదు, వాళ్ళని దాటాలంటే కొంచెం కష్టమని అందరు ఒపీనియన్. అందుకే మేము నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎవరు పెట్టినా గుర్రాలు ఖచ్చితంగా ఒక నబీల్ ఉంటాడు దాంట్లో. లాస్ట్ లో అయినా సరే ఉన్నాడు అంటే కాంపిటేటర్ అని అర్థం. ఖచ్చితంగా నబీల్ ఉంటాడు, ఖచ్చితంగా నిఖిల్ ఉంటాడు. ఇదే వారియర్స్ అలా వాళ్ళని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు అని ఆ పబ్లిక్ మైండ్. ఆ రకంగా చూస్తుంటే మొత్తం మన పృథ్వీ వాళ్ళ రిలేషన్ వచ్చారు, వాళ్ళ తమ్ముడు వదిన. యాక్చువల్ గా పృథ్వీ మాట తీరు అంతే. ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ తమ్ముడు కూడా ఎక్కువ మాట్లాడట్లేదు. అంటే యాటిట్యూడ్ ఓవరాల్ గా చూసుకుంటే తండ్రి నుంచి జీన్స్ వస్తాయి అన్నట్టుగా పృథ్వీ యాటిట్యూడ్ అంతే. కానీ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో కొంచెం అగ్రెసివ్ గా మీదకి వెళ్తాడు చూడు, నాకు దమ్ము ఉంది అన్నట్టుగా. అది తప్పు. అలా వెళ్ళకూడదు. ఏదైనా మాటలతో డిఫెండ్ చేయాలి, దూరంగా ఉండాలి. కానీ మీదకి వెళ్తే ఏంటి కొట్టేటట్టు వస్తున్నాడో ప్రతి మనిషి మీదకి అని జనం కూడా పబ్లిక్ బ్యాడ్ చేస్తారండి. అదొక్కటే మైనస్. మళ్ళీ ఒక్క నామినేషన్ అయిన తర్వాత ఎవరి గురించి మాట్లాడడం విషయంలో పృథ్వీ నెంబర్ 1. నిజం చెప్తున్నా. ఇంకా ఎవరెవరన్నా డిస్కషన్స్ పెడతారేమో గానీ పృథ్వీ మటుకు ఎవరి గురించి డిస్కషన్ పెట్టడు. ఆ మైండ్ సెట్ బాగుంది. నిజంగా ఒక సింహానికి ఉండే మనస్తత్వం ఉంది. కానీ ఆ బ్రీడ్ అదంతా కూడా కాకపోతే కొంచెం ఫ్లిప్పింగ్ వర్డ్స్ అగ్రెసివ్ ఇది తగ్గట్లా. అది భయపడితే వచ్చింది, నేను కాదంట్లా. మరీ అంత ఓవర్ డోస్ ఉండకూడదు. ఓవర్ డోస్ వల్ల ఏమవుద్దంటే ఓవర్ యాక్షన్ అయిపోయిందంటే పబ్లిక్ లో నెగిటివ్ అయిపోద్ది. అది నేను చెప్పేది. అంతలేదు రేస్ లో నెంబర్ 1. నేను చూస్తే మనోడు సేవింగ్ లో కూడా నెంబర్ 1. ఫస్ట్ లోనే సేవ్ అయ్యాడు, తర్వాత గౌతమ్ కృష్ణ సేవ్ అయ్యాడు. ఇక ఈ రోజు ప్రోమోలో చూపించేసాడు. మరి బిగ్ బాస్ ఎప్పుడు చూపించాడు కానీ డైరెక్ట్ ఎవిక్షన్ చూపించాడు ఈ రోజు రెండో ప్రోమోలో. ఏంటి మన ఎవరెవరు ఎవిక్షన్ లో ఇద్దరే వైల్డ్ కార్డ్స్ ఉన్నారు, మన టేస్టీ తేజ, అవినాష్. టేస్టీ తేజకి ఇస్తాడేమో ఎవిక్షన్ సీల్ అని నాకు నబీల్ అనిపిస్తుంది.